చంద్రశేఖర్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ వేసిన ఎత్తుగడ 90% పనిచేసేది. ఒకటి రేషన్ వ్యవహారం, పోర్టు వ్యవహారం ఒక ఎత్తు అయితే, రెండవది అత్యంత ముఖ్యమైనటువంటిది ఆయనకి ఉన్నటువంటి ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువుల్ని పర్యావరణ శాఖ పేరుతో ఆపేసినటువంటి ఆయన శాఖే కాబట్టి. అయితే దీంట్లో జోక్యం చేసుకోమని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా జోక్యం చేసుకోమంది. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో లంపకలోవా గ్రామంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు వీరభద్రారెడ్డికి చెందిన రొయ్యల ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపేస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో వాటిని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఏమని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పీసీబీని ఆదేశిస్తూ విచారణ జనవరి 3కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్ జయసూర్య, జస్టిస్ జె సుమతిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తుంది. లంపకలోవాలోని వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన రొయ్యల ఫ్యాక్టరీలో ఉత్పత్తులు నిలిపేస్తూ విశాఖ జోనల్ కార్యాలయం పీసీబీ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ డిసెంబర్ 2న ఆర్డర్లు ఇస్తే వీటిని సవాల్ చేస్తూ కంపెనీ ఎండీ వీరభద్రారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేస్తే ఈ తేడా జరిగిందనమాట.